కొత్త కూటమి ఏర్పడింది, ప్రజలు ఏమంటారు? కొత్త కూటమి ఈవీఎం ట్యాపరింగ్లు జరిగాయని అనుకుంటున్నాం. అందరూ ఓట్లు వేస్తూ మరి ఆయన నెగ్గలేదు. ప్రతి ఒక్కరు వేసారు పథకాలు తీసుకున్న వాళ్ళందరూ. అసలు ఈ ఎప్పటి నుంచో 2-3 నెలల నుంచి కూడా అన్ని సర్వేలు ఆయనకు అనుకూలంగా వచ్చాయి. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కౌంటింగ్ ఒక రోజు ముందు కూడా అన్నీ కూడా ఇద్దరికే సమానం అని చెప్పాయి. టగ్ ఆఫ్ వార్ అన్నారు. తీరా చూస్తేనేమో వేసి నోట్లో లేవు. యూట్యూబ్లో చూస్తుంటే అక్కడక్కడ చల్లా చెదరి రోడ్ల మీద ఉన్న స్లిప్పులన్నీ, ఈ ఈవీఎంలో స్లిప్పులన్నీ రోడ్ల మీద ఉన్నాయి. అంటే ఈవీఎంలో స్లిప్పులు తీసేశారని అనుకుంటున్నాం. ప్రజలకు తెలియదు కదా ఏం జరిగింది అనేది. సాక్ష్యాలు రుజువులు ఏమి ఉండవు కదా. మా ఊహ అనమాట అలా ఉంది. మరి అది ఓటు వేసినాడు తెలుస్తుంది కదా. అది మోసమే జరిగింది అనుకుంటున్నాం. కనీసం ప్రతిపక్ష హోదాన రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారే చెప్పాడు 60 సీట్లు వస్తాయని. ఆయన అమెరికా నుంచి వచ్చి 60లో కానీ 30 అయినా రావాలి కదా. 30 కూడా రాకుండా మరి 11 సీట్లు అంటే మరి ఆశ్చర్యం కదా. అంటే ఏమనుకుంటున్నారు జనాలందరూ కూడా? అంటే శ్రీకాకుళం కానీ ఇచ్చాపురం కానీ అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో కృష్ణా గుంటూరులో ఎక్కడక్కడ ఒక సీట్ రాకపోవడానికి ప్రధాన కారణం ఏమని? ఓట్లు వేసిన వాళ్ళు అందరూ నాయకులేగా అనుకుంటారు. ఇంకా ఈయన రకరకాలుగా మాట్లాడుకుంటారు.